తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ రామ్నగర్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది. మణెమ్మ బస్తీలోని నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేతలోనూ భవన యజమానులు అడ్డుకుంటున్నారు. రోడ్లను ఆక్రమించి బిల్డింగ్ కట్టారన్న ఫిర్యాదుతో అధికారులు కూల్చివేస్తున్నారు. డ్రైనేజీపై అక్రమ నిర్మాణాల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుతో మణెమ్మ బస్తీని సందర్శించిన కమిషనర్ రంగనాథ్ అక్కడ అక్రమ నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వాటిని 48 గంటల్లోగా కూల్చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బృందాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రామ్నగర్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కలిసాం కిడ్నాప్ కేసులో కలిసాం. రైట్, హైదరాబాద్ రామ్నగర్లో ప్రస్తుత పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తోంది. మణెమ్మ బస్తీలోని నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేతలకు భవన యజమానులు అడ్డుకుంటున్నారు. రోడ్డును ఆక్రమించి బిల్డింగ్ కట్టారన్న ఫిర్యాదుతో అధికారులు ఈ బిల్డింగ్ని కూల్చేస్తున్నారు. డ్రైనేజ్పై అక్రమ నిర్మాణాల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుతో మణెమ్మ బస్తీని సందర్శించారు కమిషనర్ రంగనాథ్. అక్కడి అక్రమ నిర్మాణాలను ప్రత్యక్షంగా ఆయన పరిశీలించారు. వాటిని 48 గంటల్లోగా కూల్చేస్తామని హామీ కూడా ఇచ్చారు. దీంతో బృందాలతో రంగంలోకి దిగింది హైడ్రా. ఇక ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రామ్నగర్లో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆత్మాన్ని ఎక్కువ గీన వచ్చి మాట్లాడుతారు అని ఏసీ పోరు ఈయన ఏసీపీ గొడవ పెట్టుకోవద్దు. ఏసీపీ ఆత్మాన్ని ఎక్కువ గీన వచ్చి మాట్లాడుతారు అని ఏసీ పోరు ఈయన ఏసీపీ గొడవ పెట్టుకోవద్దు. ఆత్మాన్ని ఎక్కువ గీన వచ్చి మాట్లాడుతారు అని ఏసీ పోరు ఈయన రోడ్డును ఆక్రమించి బిల్డింగ్ కట్టారన్న ఫిర్యాదుతో కూల్చివేతలకు దిగింది హైడ్రా. అయితే అక్కడ భవన యజమానులు అడ్డుకోవడంతో అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో మా అప్డేట్స్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ఒక ఇంత ఘర్షణ వాతావరణం ఉందనేది అప్డేట్ అందుతోంది. సో ఏంటి వాళ్ళ అబ్జెక్షన్? అయితే 15-20 సంవత్సరాల క్రితం నిర్మించారు ఈ భవనం అంటున్నారు. మరి వాటి పర్మిషన్స్ని చెక్ చేశారా? అయితే కమిషనర్ రంగనాథ్ ఆల్రెడీ దాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారని కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను రామ్నగర్ మణెమ్మ బస్తీ దగ్గర ఉన్నాను. ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ రోడ్డును ఆక్రమించి కట్టారు అనేటువంటి ఫిర్యాదులు రావడంతో ఒక 2 రోజుల క్రితం ఇక్కడికి రంగనాథ్ వచ్చి పరిశీలించారు హైడ్రా కమిషనర్. రావడంతో ఇక్కడ ఇది కొంచెం ఆక్రమణకు గురైంది అని ఆయన
కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత దీన్ని కూల్చివేయాలని చెప్పడంతో ఈ తెల్లవారుజామున ఉదయం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది దీన్ని కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీని ఓనర్, ఈ బిల్డింగ్ ఓనర్ అయితే మనతో ఉన్నారు. చెప్పండి, ఇది ఆక్రమణ చేసి కట్టారా, రోడ్డును ఆక్రమించి కట్టారా? ఇప్పుడు అధికారులు కూలుస్తున్నారు కదా, మీరు ఏం చెప్తారు? ఇది 60 years 60 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నాం మేము. దీంట్లో పీస్ఫుల్ ప్రాపర్టీ, ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది లేదు. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు స్టే ఆర్డర్ కూడా మున్సిపల్ జిహెచ్ఎంసీ పర్మిషన్, ఒక పర్మనెంట్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. పీస్ఫుల్గా వీఆర్ ఎంజాయింగ్ ద అవర్ ప్రాపర్టీ. ఉన్న 2 days బ్యాక్ ఇది మొత్తం రోడ్డు ఆక్రమణ చేసి కట్టారు, దీనివల్ల డ్రైనేజీ ప్రాబ్లం వస్తుందని చెప్పి స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు హైడ్రా కమిషనర్కు. ఇక్కడ అంటే ఇక మేము దీనికి ట్యాక్స్ కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. దీనికి లీగల్లీ వీఆర్ లీగల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. కమిషనర్ మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా ఇది కూల్చే ముందు? హైడ్రా కమిషనర్ ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. రంగనాథన్ హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చారు. యాజ్ పర్ ద కంప్లైంట్ ఆఫ్ ఏ సింగిల్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ వాళ్ళు మాకు పడకుండా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ డ్రైనేజ్ పోతుంది, వాళ్ళు డ్రైనేజ్ మీద కట్టుకోరు అని చెప్పేసి. వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లం. కానీ హైదరాబాద్లో ఇక్కడ 40 feet కాలువ ఉంది. కాలువ పక్కన కొన్ని 1000 ఇల్లులు ఉన్నాయి. కాలువకు అటు ఇటు, దాని ఎవరు కూల్చరు. ఒక పెద్ద అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి పెద్ద లైన్ పోతుంది. పద్మ కాలనీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద ఇంటి కిందకి వెళ్ళి డ్రైనేజ్ పోతుంది. సిటీ మొత్తం, హైదరాబాద్ మొత్తం నాలా మీద ఉందండి. ఎక్కడ కూల్చరు. ఓన్లీ ఒక సింగిల్ కంప్లైంట్ ఉందని చెప్పి దాని కింద వాటర్ బాడీ ఉందా లేదా, అది ఇది ఒక బఫర్ జోనా, ఇది ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్, ఏం లేదు. అది కూలగొట్టడమే. వచ్చి రంగనాథన్ గారు ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆయన ఇష్టం ఆయన. ఎందుకంటే ఒక పూర్ ఫ్యామిలీని ఇబ్బంది పెడితే ఆయన అంటే ఎవరు ఏమన్నారు కదా ఆయనకి ఏం కాదు, మేము ఏం చేయలేం కదా ఆయనని. సో పూర్ ఫ్యామిలీని ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి రంగనాథన్ గారు ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ వారికి. కూల్చివేతలు ఆల్రెడీ మొదలు పెట్టారు కదా, మీ బిల్డింగ్ మొత్తం తొలగిస్తున్నారు కదా, మరి మీరు దీనిపైన ఏం చేయబోతున్నారు? ఏముంటుందండి, ఇక లీగల్గా ఫైట్ చేస్తాము. ఇవి వీలైతే ఇక సీఎం దృష్టికి తీసుకుపోతాము. మొత్తం కూల్చేస్తున్నారా? గుర్తుపెట్టుకోవాలి సీఎం గారికి. అంటే హైదరాబాద్ వల్ల పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ చేసి 1000 ఎకరాలు ఏమైనా కబ్జా చేసిన వాళ్ళు, ఒక 10 ఎకరాలు తిన్నోడు, ఒక కనీసం ఎకరం తిన్నోడు వాణి ఇల్లు కూడా కొడితే బాగుంటుంది. ఒక 100 గజాల వాటర్ బాడీ, అంటే 100 వాటర్ బాడీ ఉంది. లేదు ఎప్పుడు కొనుక్కున్నారు మీరు? ఎప్పుడు కొనుక్కున్నారు? ఇది 60 సంవత్సరాలు అవుతుంది. ఇక పేపర్ 66లో మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. దీని మీద ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అని చెప్పేసి. ఇది చూస్తున్నాం కదా, 60 ఏళ్ల కింద పర్మిషన్ ఉందని చెప్తున్నారు. అయితే 20 ఏళ్ళ నుంచి కూడా ఈ మొత్తం చూస్తున్న భవనం అయితే ఉంది. అయితే ఇది కొంచెం రోడ్డును ఆక్రమణ చేయడం వల్ల డ్రైనేజీ ప్రాబ్లం వస్తుందని ఈ బిల్డింగ్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఒక ఫ్యామిలీ వెళ్ళి రంగనాథ్ కంప్లైంట్ ఇవ్వడంతో రంగనాథ్ హుటాహుటిన వచ్చి ఇక్కడ పరిశీలించి దీన్ని మొత్తం పూర్తిగా కూల్చివేయాలని ఆర్డర్ ఇవ్వడంతో కూల్చివేస్తున్నారు. అయితే కూల్చివేసే ముందు కూడా ఇక్కడ వారికి నోటీస్ ఇవ్వలేనని చెప్తున్నారు. ఉన్న పలానా ఒకసారిగా కూల్చేస్తే కూడా మాకు ఏంటి పరిస్థితి అనేది కూడా అడుగుతున్నాం. ఇందులో ఒక ఫ్యామిలీ కూడా నివసిస్తుంది మీద. అలాగే ఈ పక్కన మొత్తం కూడా వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్తో పాటు ఒక పర్మిట్ రూమ్ కూడా ఉంది. సో దానంతా కూడా కూలుస్తున్నారు. లోపలికి జేసీపీ వెళ్ళడానికి దారి లేకపోవడంతో కేవలం ఈ డ్రిల్లర్ ద్వారా లోపలికి పంపించి ఆ మీద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కూలుస్తున్నారు. మొత్తం మధ్యాహ్నం వరకు ఈ భవనాన్ని మొత్తం కూడా డిస్మాంటిల్ చేస్తామనేటువంటిది అధికారులు చెప్తున్నారు. కొంత ఉదయం పూట స్థానికంగా కొంత ఘర్షణ నెలకొంది. ఈ భవనానికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కూల్చకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఉండడంతో వారిని అంతా కూడా నిలువరించడంతో ఈ భవనాన్ని పూర్తిగా జిహెచ్ఎంసీ అయితే కూలగొడుతున్నటువంటి పరిస్థితి. అయితే 20 ఏళ్ల కింద అనుమతులు వచ్చాయి, 60 ఏళ్ల కింద ఫ్లాట్ కొనుక్కున్నాం, మరి ఇప్పుడు వచ్చి ఈ రోజు వచ్చి కూలగొడితే ఏ విధంగా ఉంటుందనేది ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లో నాలాల వెంట కొన్ని వేల భవనాలు వెళ్తాయి, మరి అవన్నింటినీ కూడా కూలగొడతారా అనేటువంటి ప్రశ్న మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అనేటువంటి కావచ్చు ఈ బిల్డింగ్ ఓనర్స్ చెప్తున్నారు. మరి దీనిపైన కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది హైడ్రానే చూడాలి. అంటే కేవలం కంప్లైంట్ వస్తే కూలగొడతారా, లేకపోతే పరిశీలించి నాలాల వెంట ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూలుస్తారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ లేవనెత్తుతున్నారు. అయితే సాకిరణ్, ఈ భవనం పక్కనే ఇంకా అదే రీతిలో అంతే ఎత్తున భవనాలు కూడా ఉన్నాయి కదా, కేవలం ఈ భవనం దగ్గర మాత్రమే నాలా వెళ్తుందనే కంప్లైంట్ ఉందా? అంటే రంగనాథ్ స్వయంగా వచ్చి పరిశీలించారంటే ఏదైనా ల్యాబ్స్ ఉన్నట్టే కదా అర్థం? ఖచ్చితంగా రంగనాథ్ వచ్చి స్వయంగా పరిశీలించారు. అంటే మొన్న పరిశీలించి ఇక్కడ హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా దీన్ని కూల్చమని చెప్పి, ఎందుకు కూల్చలేదని చెప్పి స్థానిక రెవెన్యూ అధికారులను కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవేళ కూల్చకపోతే ఆ రెవెన్యూ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సో ఆ వెంటనే ఈరోజు తెల్లవారుజాము నుంచే రెవెన్యూ అధికారులు జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి మొత్తం ఇదంతా ఈ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని కూడా కూల్చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఓనర్స్ ఒకటే చెప్తున్నారు, దాదాపు 20 ఏళ్ల కింద ఇది కట్టుకున్నాం, మరి అప్పుడు అనుమతులు ఇచ్చారు, అప్పటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, కరెంట్ బిల్స్ కడుతున్నామని చెప్తున్నారు. సో ఇన్నేళ్ళు లేనటువంటి ఇష్యూ కేవలం ఈ ఒక్కరోజు ఫిర్యాదు చేయడంతో వచ్చి కేవలం ఈ ఒక్క భవనాన్నే కూలుస్తున్నారనేటువంటి చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఆ పక్కనే ఈ బిల్డింగ్లోనే ఆనుకొని ఒక ఫ్యామిలీ కూడా నివసిస్తుంది. అక్కడ ఒక
మహిళను కూడా చూస్తున్నాం కదా. ఆ మహిళ కూడా తన ఇక్కడ పక్కన ఉన్న భవనాన్ని కూలిస్తే తనకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమనేటువంటి భయంతో ఆమె ఉదయం నుంచి కూడా అదే విధంగా కిందికి ఆ పక్కకు ఇదంతా కూడా చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలు వీటన్నింటినీ కూడా గమనిస్తుంది. ఆ భవనం పక్కన ఉన్నటువంటి ఆనుకునే ఉన్నటువంటి బిల్డింగ్ కాబట్టి మరి తనకు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనేటువంటి భయాందోళనలో కూడా తను ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఒక డ్రైనేజీని ఆనుకొని కాలువను ఆనుకొని రోడ్డును ఆక్రమించి నిర్మించారు అనేటువంటిది ఫిర్యాదు. సో దీనివల్ల గత కొన్నేళ్లుగా రామ్నగర్లో వరదలు వచ్చినప్పుడల్లా నీరు ఎటు పోకుండా ఉన్నది అనేటువంటిది స్థానికుల ఫిర్యాదు. మరి ఇన్నేళ్లుగా లేనటువంటి ఇబ్బంది ఈరోజే వచ్చింది అనేటువంటిది బిల్డింగ్ ఓనర్ చెప్తున్నప్పటికీ కూడా మరి ఎన్నో ఏళ్ల కిందనే ఇది కూల్చాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా అధికారులు చూస్తూ వస్తున్నారు కానీ కూల్చలేదు అనేటువంటి చెప్తున్నారు. సో దీనికి హైడ్రా మాత్రం వెంటనే ఈరోజు మొన్న పరిశీలించి ఈరోజు కూలుస్తున్నారు. సో ఇట్లా మరి ఇదే నాలాల వెంట అనేక భవనాలు ఉంటాయి కదా, మరి వాటన్నింటినీ కూలుస్తారనేటువంటిది కూడా బిల్డింగ్ ఓనర్ చెప్తున్నారు. మరి వాటన్నిటిపైన కూడా యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు, అలాగే పార్కులు, ప్రభుత్వ స్థలాలు వీటన్నింటినీ ఆక్రమిస్తూ కడుతున్నటువంటి భవనాలు అన్నింటినీ కూడా కూలుస్తున్నారు. కాబట్టి మరి వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూలుస్తూ వస్తారు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట కూడా చెప్పారు. మొదట FTLలో కట్టినటువంటి నిర్మాణాలు కూలుస్తాం, ఆ తర్వాత బఫర్ జోన్లు, ఆ తర్వాత ఇట్లాంటి రోడ్స్, ప్రభుత్వ రోడ్లు, ఆ తర్వాత పార్కులను కబ్జా చేసినటువంటి బిల్డింగ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలుస్తూ వస్తాం. ఎక్కడ ఒత్తిడి వచ్చినా కూడా తగ్గేది లేదు. నగరం మొత్తం ఎక్కడ FTL ల్యాండ్లో కట్టినా, బఫర్ జోన్లో కట్టినా, పార్కులలో కట్టినా కూడా కూలుస్తామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అయితే ఫామ్ హౌస్లు, బడా వ్యక్తులు అయితే చెరువులు, FTL కబ్జా చేస్తే వారి జోలికి పోవట్లేదు, కానీ కేవలం ఇట్లా ఎప్పటి నుంచో ఏళ్ల నుంచి ఇక్కడ కట్టుకొని వ్యాపారం చేసుకున్నటువంటి మా పైన ప్రభుత్వం జులుం చేస్తుందని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.